నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ గార్డెన్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మనం టమాటా నారు మళ్ళీ కొనుక్కొచ్చుకున్నాం. అయితే ఇంత ఎండాకాలం స్టార్ట్ అయినాక కొనుక్కొచ్చుకున్నాం ఏంటంటే ఇవి మనకి ఏమైనా సరే ఒక మే వరకు ఎండలకు ఒక 10 మొక్కలు దక్కినా సరిపోతున్న ఉద్దేశంతో అయితే మనం మొక్కలు అయితే కొనుక్కొచ్చుకున్నాం. ఇవి 100 రూపాయలు పడ్డాయి ఫ్రెండ్స్. ఒక ట్రీ బాక్స్ 120 రూపాయలు అన్నాడు. 120 రూపాయలకైతే ఇస్తా అన్నాడు. మనం దూరం నుంచి వచ్చిన వాడిని రిక్వెస్ట్ చేయంగా 100 రూపాయలకైతే ఇచ్చిండు. ఇట్లా ఉంది. కొంచెం పెద్ద పెరిగితే బాగుండు, ఇంకొక 2 ఇంచులు పెద్ద పెరిగితే మస్తుండు, లేకపోతే చాలా బాగా తక్కువ చిన్నగా ఉంది. ఇక మిరపనారు కూడా 2 రూపాయలు ఒక మొక్క పడ్డది. ఇవి అయితే ఒక 10 మొక్కలు తెచ్చిన. ఇవి ఒక టమాటా మొక్కలు మాత్రం ఒక ట్రీ బాక్స్ ఫ్రీ తక్కువ ఇవ్వాలన్నాడు. ఎందుకంటే వాళ్ళకు టమాటా నారు తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది. అందుకే మనకైతే మొక్కలు అయితే తెచ్చుకున్నాం. ఇప్పుడు ఈ ఇటిక్యాల నుంచి తెచ్చుకున్నాం. మనం లక్షపేట దగ్గర ఇటిక్యాల అని ఉంటుంది మాకు. ఇవైతే ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కొక్క బాక్స్లో ఒక 2-3 మొక్కలు అయితే పెట్టేస్తా. జోడి పెడతా ఫ్రెండ్స్. ఎందుకంటే మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు జోడి పెట్టేసుకోవాలి. మొన్న సాయిల్ నింపాం కదా, ఆ రోజు సాయిల్ నింపిన వీడియో మనం ముందట వీడియో ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తా, కావాలంటే వెళ్ళి చూడండి. ఇక్కడ మధ్యలో మిడిల్లో 2 మొక్కలు అయితే పెట్టేస్తున్నా. సరిపోతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే 3 మొక్కలు పెట్టేసినాం అనుకోండి ఫ్రిడ్జ్ బాక్స్లో, చాలా బాగా అయిపోతాయి. 3 లేకపోతే వీలుంటే 4 కూడా పెట్టుకోవచ్చు పెద్ద వెడల్పున కాడ. మనం తోటకూర వేసాం కదా, తోటకూర బాగానే ఉంది. తోటకూర ఎంత బాగా వచ్చింది చూడండి. ఇది 2 బిన్లలో వేసిన. ఇప్పుడు అయితే హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. నేను సాయంత్రం పూట వీలైతే హార్వెస్ట్ చేసేస్తా. ఎంత బాగున్నదంటే అంత బాగుంది. మనది మనం హార్వెస్ట్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ 2 బిన్లలో కాకుండా అక్కడక్కడ కూడా పడి కూడా మొలుస్తాయి తోటకూర. మన టెర్రస్ గార్డెన్లో ఇంత పెద్ద కాకరకాయ కాసింది చూడండి. హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే నేనైతే రేపు హార్వెస్ట్ చేసేసుకుంటా. ఇవి ఆలుగడ్డలు అండి. ఆలుగడ్డలను మనం గడ్డ గుచ్చేస్తే ఇట్లా మొలకలు వచ్చేసినాయి. మీకు కనబడుతుంది చూడండి ఆలు. ఇవన్నీ మొలకలు వచ్చిన ఆలుగడ్డలు మనం ఇట్లా పెట్టేసుకోవచ్చు. ఇగో ఇక్కడ ఒకటి పెట్టిన, ఇగో ఇక్కడ ఒకటి పెట్టిన. ఒక గాల 3 బిన్ల, ఒక బిన్లో 100 రూపీస్ స్టాప్లో 3 పెట్టిన. ఈ 2 బొండ మొక్కలు విత్తనాలు పడి మొలిచినాయి. ఈ పైకి వెళ్ళిపోతే ఈ ఆలుగడ్డలేమో కింద తయారవుతాయి. ఇంత పెద్ద బిల్లో కొత్తిమీర అలికిన ఏందని అని చెప్పాను కదా. మట్టి మనం నింపుకున్నాం కదా, మట్టి నింపినప్పుడు కొద్దిగా అడుగు లేయర్లలో అది ఉందా అని చెప్పేస్తాను కదా. ఇగో ఇక్కడ కొత్తిమీర అయితే చాలా బాగా వస్తుంది. ఇది ఒక విత్తనాలు బాగుండాలి. కొత్తిమీర రావాలంటే కంపల్సరీ కొత్తిమీర మెంతి కానీ ఆగాలంటే విత్తనాలు బాగుండాలి. చూపెట్టక పెట్టాం కదా, కొత్తిమీర వేసినా మీకు చూపెట్టలేదు. విత్తనాలు వేసిన ఇలా చిన్నగా ఎంత బాగుంది చూడండి. మనకి ఇది సమ్మర్లో కొత్తిమీర మనకు దక్కిందంటే చాలా గ్రేటు. ఎందుకంటే సమ్మర్లో విత్తనాలు వేసినాక వెంటనే రాదు. కొత్తిమీర అయితే చాలా బాగా వచ్చింది. ఇందులో కాకర మొక్కలు కూడా పెట్టిన ముందటి దానిలో చూపిస్తాను. ఇది కాకర మొక్క అండి. కాకర మొక్కలు కూడా విత్తనాలు పెట్టిన. ఇగో ఈ తోట కూడా చెప్పాను కదా, అక్కడక్కడ పడి మొలిచిందని చెప్పేసి. ఈ పడి మొలిచిందే బాగుంది కదా, మనం అక్కడ చూసిన దానికంటే. ఇది షేడ్ నెట్ వేసుకున్నాం ఫ్రెండ్స్. మనం షేడ్ నెట్ వేసుకున్న ద్వారా కొంచెం మొక్కలు చూడండి, మీకు ఎండలు కొట్టినా కూడా తట్టుకునేటట్టు మీకు కొత్తిమీర దక్కిందంటే అది అర్థం అదే అన్నట్టు. షేడ్ నెట్ ఉంటే మనకు ఆ ఉపయోగం ఉంటుంది. మొక్కలు కూడా దక్కుతాయి ఫ్రెండ్స్. ఈ మెంతి 10 రోజులు ఫ్రెండ్స్. మన మెంతి దక్కింది. మెంతి కూడా రాలిపోతుంది, పడిపోతుంది. విత్తనాలు మంచిగా ఉంటే పడిపోతుంది ఫ్రెండ్స్. ఇంతకుముందు చాలా పడిపోయి ఉండే, మనకి ఇప్పుడైతే మంచిగా ఉంది. నేను ఇక్కడే వేసిన, ఈ అంతం భిన్న మొత్తం వేయలేదు, ఇక్కడే వేసిన, ఇక్కడే వచ్చింది. కావాలంటే చూడండి, అక్కడ కూడా నేను మెంతి ఒక వారం రోజుల కిందట అలికిన. వారం రోజుల కిందట అలికింది కూడా బాగానే ఉంది చూడండి. ఈ బిన్ల పాత మొక్క ఉంది ఒకటి, అది కానీ హైబ్రిడ్ మొక్క కాదు, అంటే మనం కొనుక్కొచ్చిన మొక్క కాదు, మన మొక్కలలో మొలిచిన మొక్కనే ఇక్కడ పెట్టేసినాం. అదే కాయలు కాస్తే ఒక దాన్ని మళ్ళీ ఒక 2 బిన్ ఇక్కడ ఈ బిన్లో ఒక 2 మొక్కలు అయితే పెట్టేస్తున్నా. మనం డ్రిప్ కూడా స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్. ఇక డ్రిప్ కూడా ఏర్పాటు చేసిన వేస్ట్ పైప్లతో. ఒకసారి మళ్ళీ వివరించే ప్రయత్నం చేస్తా. ఇందులో గోడిచిక్కుడు మొక్కలు పెట్టినా ఫ్రెండ్స్. గోడిచిక్కుడు మొక్కలు 4-5 పెట్టినా, బాగానే వచ్చింది ఈసారి అయితే. ఫస్ట్ టైం గోడిచిక్కుడు కాస్తే మనకైతే చూడాలి. ఈ బిన్ కూడా పచ్చగా ఉంది. మనం డ్రిప్ ఏర్పాటు చేసుకున్న ద్వారా చూడండి, ఇక్కడ డ్రిప్ ఏర్పాటు చేసుకున్నాం కదా, ఈ డ్రిప్ ద్వారా మనకు వాటర్ అయితే బిన్స్ చూడండి పచ్చిగా ఉన్నాయి. ఇక ఇక్కడ ఒక్కొక్క డ్రాప్ పడుతుంది, మీరు గమనిస్తున్నారు లేదో, ఇక్కడ ఒక్కొక్క డ్రాప్ పడుతుంది. ఇలా మనం మట్టి నింపిన తర్వాత మళ్ళీ మెంతి అలికినండి. ఇక్కడ షేడ్ ఉన్న కాడ అలికితే చాలా బాగా వస్తుంది. నేను షేడ్ నెట్ ఉన్న కాడ అలికితేనే మంచిగా ఉంది, లేని కాడ అలికిన ఒక కాడ అంటే పడిపోతుంది, ప్లస్ ఉల్లారిపోతుంది ఫ్రెండ్స్. అది బాగా వస్తలేదు. ఇక్కడైతే చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇట్లా మట్టి రాళ్ళ కొడితే మంచిగా వస్తుంది. మనం ఒక వారం రోజుల తర్వాత పీకేసుకోవచ్చు.
సాయిల్ మంచిగా ఉన్న కాడ ఒక్కొక్కటి కాడ రెండు రెండు మూడు మూడు మొక్కలు అయితే పెట్టుకోవచ్చు. కొంచెం ఎండ కూడా పడద్దు ఫ్రెండ్స్, ఎండాకాలం కాబట్టి మొక్కలు దక్కాలంటే షేడ్లోనే పెట్టుకోండి. వీలైతే కొద్దిగా ఒక కొంచెం ఎండ పట్టేటట్టు చూసుకోండి. మొక్కలు దక్కాలంటే మాత్రం ఆ జాగ్రత్తలు అయితే పాటించాలి. ఈసారి పాటిస్తా, ఎందుకంటే కొంచెం గ్రోత్ ఉంది మన గార్డెన్లో. మీరు చూడొచ్చు పైన షేడ్ వేసిన తర్వాత కొంచెం పచ్చగచ్చగా కనబడుతుంది. నీళ్ళు కూడా ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించాలి. వీళ్ళైతే 2 times కూడా నీళ్ళు పట్టుకోవాలి ఫ్రెండ్స్. దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి మన దగ్గర. ఈ కొన్ని మొక్కలు కూడా నేను మొత్తం నాటు పెట్టేసుకుంటాను, ప్లేస్ని చూసేసుకొని. దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. మనం మొక్కలు నాటినా మన గార్డెన్ ఎట్లుందో మీరు చూసేసుకోండి. మంచిగా చాలా బాగుంది ఈసారి అయితే. ఇంత ఎండాకాలం అంత వర్షాకాలమే పట్టించుకోలేదు నేను, ఎండాకాలం పట్టించుకుంటే రిజల్ట్ అయితే కనబడుతుంది. మనం కేర్ తీసుకుంటే మనకు కూడా ఈ ఫుడ్ ఇస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఈ మధ్య వంకాయలు హార్వెస్ట్ చేసిన, తోటకూర హార్వెస్ట్ చేసిన, కాకరకాయలు కూడా ఒక 4-5 హార్వెస్ట్ చేసిన, దొండకాయలు కూడా ఒక 10 అంటే కొన్ని వచ్చినాయి, టమాటాలు వచ్చినాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటా, బాయ్ బాయ్.